పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరి విడత పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా తొలి విడతలో 152 నియోజకవర్గాలకు ఈ నెల 23న పోలింగ్ జరిగింది. ఇక రెండో విడతలో మిగిలిన 142 స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. మలి దశలో పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల్లో చాలా కీలకమైన స్థానాలున్నాయి. ఇక కోల్కతా నార్త్, కోల్కతా సౌత్, హౌరా, నాదియా ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ, పూర్వ బర్ధమాన్ జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీల మధ్య హోరాహోరీగా పోరు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బెంగాల్లో మరోసారి అధికారంలో కొనసాగేలా మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తుండగా ఈసారి ఎలాగైనా బెంగాల్ అధికార పీఠం చేజెక్కించుకోవాలంటూ బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. పశ్చిమ బెంగాల్లో జరిగిన ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశ పోలింగ్ ఎన్నికల్లో 93.19% రికార్డు ఓటింగ్ నమోదైంది. గతంలో ఈ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కాలేదు. దీంతో బెంగాల్లో రెండో విడతలో ఏ మేరకు పోలింగ్ శాతం నమోదవుతుందన్న ఉత్కంఠ ఇప్పుడు కొనసాగుతుంది. ఇక కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీలకు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న జరగబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, 142 స్థానాలకు నేడు పశ్చిమ బెంగాల్ రెండవ దశ ఎన్నిక జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే ఎన్నిక కూడా ప్రారంభం అవడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కోల్కతా, హడావు, హుగ్లీ, ఉత్తర దక్షిణకు సంబంధించిన 24 పరిగణాల వంటి కీలక జిల్లాలలో ఈ యొక్క పోలింగ్ అయితే జరుగుతుంది. అయితే గత మొదటి దశలో జరిగిన హింస కావచ్చు, లేదా ఈవీఎంల మొరాయింపు కావచ్చు, ఇతర అంశాలన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకున్న ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేసేందుకు ఇటు పోలీసు, అదేవిధంగా ఎన్ఐఏ సహాయం కూడా మొదటిసారి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత ఎన్నికల సందర్భంగా బాంబు దాడులు లాంటివి జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటివి జరగకుండా కొన్ని కీలకమైన ఆఫీసర్లను కూడా అక్కడ డిప్యూట్ చేశారు. ఉత్తరప్రదేశ్కి సంబంధించిన శర్మన్ కూడా ఇటు కలకత్తాకు సంబంధించి ఆయన ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలకునిగా కూడా ఆయన నియమించడం జరిగింది. సో పకడ్బందీ అయిన భద్రతా వ్యవస్థ నడుమ ఈరోజు ఎన్నిక జరగబోతుంది. ఇప్పటికే గత మొదటి దశలో రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా నమోదవనటువంటి రికార్డు చరిత్ర కలకత్తా మొదటి దశలో జరిగింది. మరి ఈరోజు జరగబోయే 142 స్థానాలకు మరి ఎంత పర్సంటేజ్ నమోదు అవుతుంది అన్నది కూడా ఆసక్తిగా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో 142 మందిని సాధారణ పరిశీలకులుగా, 95 మందిని పోలీసు పరిశీలకులుగా, మరో 100 మందిని వ్యయ పరిశీలకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1448 మంది అభ్యర్థులు ఈ రెండవ దశలో పోటీ పడుతున్నారు. దీంట్లో 3.21 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తం 2321 కంపెనీల పోలీసులను, ఇటు కేంద్ర బలగాలను మోహరించడం జరిగింది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంని ఈ ఎన్నికలు జరపడమే లక్ష్యంగా ఈసీ ప్రతిష్టాత్మకంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు తీసుకోవడం జరిగింది. గత ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత బోగస్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, ఇతర ప్రాంతాలకు మైగ్రేట్ అయిన వారి ఓట్లను తీసివేసిన తర్వాత మరి కొత్తగా నూతనంగా కూడా యువత 18 సంవత్సరాల నిండిన యువత కూడా ఓటర్ హక్కును నమోదు చేసుకున్న నేపథ్యంలో మరి ఎంత పర్సంటేజ్ ఈరోజు పోలింగ్ అవ్వనుంది అన్నది కూడా కొంత ఆసక్తిగా మారిన పరిస్థితి ఉంది. ఇక ఇటు ఎన్ఐఏకు ఈసీ కొన్ని విజ్ఞప్తులు చేయడం జరిగింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ భద్రతను మోహరించడము, అదేవిధంగా పోలింగ్కు కొన్ని రోజుల ముందు నాటు బాంబులు లభించడం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ఎన్ఐఏ దృష్టికి ఈసీ తీసుకువెళ్లడం జరిగింది. ఎన్ఐఏ కూడా ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో కీలకమైన ప్రాంతాల్లో పర్యటనలు జరుపుతూ ఉన్నారు. సమస్యాత్మకమైన ప్రాంతాలలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్లో కూడా వెబ్ కాస్టింగ్ను ఏర్పాటు చేశారు. అదేవిధంగా బాడీ కెమెరాస్ను కూడా ఈసారి ఎన్నికలలో పాల్గొనే అధికారులకు ఇవ్వడం జరిగింది. ఇంకా డ్రోన్ వ్యవస్థతోటి పహారా కాస్తున్నారు. అంటే పోలింగ్ బూత్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందన్న దానిపైన కూడా డ్రోన్ వ్యవస్థతోటి పూర్తిగా పహారా కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు
గోపి అంటే మొదటి విడతలో మనం చూసాం 93 రేంజ్ లో ఓటింగ్ శాతం నమోదైంది. అలాగే ఈ సెకండ్ టైం కూడా రికార్డు స్థాయిలో ఉంటుందని అంచనాలు ఉన్నాయి. సో అలాగే ఈసారి ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ స్పెషల్ గా చూసుకుంటే కొన్ని లక్షల వరకు కూడా ఓట్ల తొలగింపు ప్రక్రియ జరిగింది. సో దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అయితే ఎస్ఐఆర్ నిర్వహణకు సంబంధించి కూడా పశ్చిమ బెంగాల్ కొంత సుప్రీంకోర్టులో కూడా పోరాటం చేసిన పరిస్థితి ఉంది. బీజేపీ అనుకూలంగా ఉన్న ఓట్లను ఉంచి ఇతర పార్టీలకు సంబంధించిన ఓటర్ల జాబితాల నుంచి వారి పేర్లను తొలగించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందనేది కూడా ఆ సందర్భంగా ఆరోపించడం జరిగింది. కానీ ఆధారాలతోటి ఈసీ సుప్రీంకోర్టులో కూడా వివరించడం జరిగింది. ఎటువంటి ఓటర్లను తాము తొలగిస్తున్నాము, ఎక్కడ ఏదైనా సమస్య కానీ లేదా ఓటర్ల జాబితాల నుంచి అక్కడ స్థానికంగా నివసించే వారు కానీ పేర్లు కనుక తొలగిస్తే వెంటనే అక్కడ స్థానిక ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తే వెంటనే వాటన్నిటిని కూడా పరిశీలిస్తామంటూ కూడా కేంద్ర ఎన్నికల అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎస్ఐఆర్ నిర్వహించిన తర్వాత ఏదైతే బోగస్ ఓటర్లు కావచ్చు లేదా మైగ్రేట్ అయిన ఓటర్లు కావచ్చు వీళ్ళందరినీ కూడా ఆ జాబితాల నుంచి తొలగించడం జరిగింది. దాంతోటే ఈ గత మొదటి దశ ఎన్నికల్లో 93.88% ఓటింగ్ నమోదు అవ్వడం జరిగింది. సో ఈసారి రెండవ దశలో కూడా అదే రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు అవుతుందనేది కూడా ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా యువత ఏదైతే మొదటిసారి ఓటు వేసేందుకు భారీగా తమ పేర్లు నమోదు చేసుకున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఓటింగ్కు హాజరయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ పర్సంటేజ్ పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మెడికల్ ఎమర్జెన్సీ టీమ్స్ను ఏర్పాటు చేశారు. వికలాంగులకు అదేవిధంగా వృద్ధులకు ప్రత్యేకమైన క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని కొంత మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కొంత మందకొండిగా ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో టెంటులు లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఓటర్లు క్యూ లైన్లో ఇబ్బంది పడకుండా, ఎందుకంటే గత మొదటి దశలో అంటే ఈ ఒక వృద్ధుడు కూడా చనిపోవడం జరిగింది గుండెపోటుతోటి. సో ఇటువంటివన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఎన్నికల అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ఓటర్లకు పిలుపునిస్తుంది ఎన్నికల అధికారులు. ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం వచ్చింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను కాపాడాలంటూ కూడా ఎన్నికల అధికారులు ఇప్పటికే విస్తృతంగా ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. ఒకవైపు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మరి మొదటి దశను రికార్డు ఈ రెండవ దశలో అధిగమిస్తుందా లేదా అనేది కూడా సాయంత్రం 6 గంటల వరకు తేలనుంది. మాధవ్.